ఇప్పుడు ఒక 10 నిమిషాల క్రితం కూడా మేము నరసింహపురం అనే గ్రామం, తెలంగాణలో నరసింహపురం అనే ప్రాంతానికి వచ్చాం. అక్కడ చూస్తే కూడా ఏం జరుగుతూ ఉందంటే, ఒక నడవలేని స్థితిలో ఉన్న ఒక తల్లిగారు వచ్చినారు. పల్లెటూరులో చుట్టూ మమ్మల్ని అంతమంది జనాలు చూస్తూ ఉన్నారు. దేవుడు తనను నడిపించడానికి, స్వస్థత ఇవ్వడానికి ప్రార్థన అవకాశం ఇచ్చాడు. ఒక్క 5 నిమిషాల్లో తను నడిచి తన చేతిని, తన కాలుని స్వస్థపరుచుకొని, అయ్యా నేను మందిరానికి వస్తాను. ఇటువంటి అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో ఆయన నడిచిన 3.5 సంవత్సరాల్లో ఆయన శిష్యులు ప్రయాణం చేసిన ఆ ప్రయాణంలోనే వెంటనే ఎవరైతే మంచాన పడినారో, పక్షవాయు కలిగిన పడినారో అలా చేస్తున్నారు. కానీ డబ్బులుండి మనం ఇలా హడావుడి చేసుకోవాలంటే కాదు. యూట్యూబ్లలో చూసిన వాళ్ళే సేవకులు, టీవీ పరిచర్యలో లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు, స్పాన్సర్షిప్ అడిగే వాళ్ళే సేవకులు అన్నట్టుగా తయారైనారు. పరిచర్య అంటేనే స్పాన్సర్షిప్ అన్న విధంగా దారుణంగా తయారైపోయింది అసలు. కానీ ఒక్కసారి చెప్తున్నాను నా ప్రియమైన సహోదరులారా, దేవుని పరిచర్య అంటే ఎదుటివాడి దుఃఖాన్ని తీర్చడం, ఎదుటి